ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావంతి విశాల్ ఛానల్. ఈ రోజు నేను మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ గురించి అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో అవి మీకు కూడా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. వీడియో అంతా చూసి మీకు యూస్ఫుల్ అయితే కంపల్సరీ ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ అండి. సో ఇది వచ్చేసి పింక్ కలర్ లో ఉంది. 3 ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 ప్యాకెట్స్ కూడా ఇచ్చారు. డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి. పింక్ కలర్ లో ఉంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. సో చుట్టూ సర్కిల్ కూడా మనకు గోల్డ్ కలర్ లో ఇచ్చారనమాట. ఇది లుక్ వైజ్ చాలా కలర్ఫుల్ గా బాగుందండి. క్లాత్ వచ్చేసి కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గోల్డ్ కలర్ లో ఇచ్చారు. లెంత్ ఇలా ఉంది చూడండి. రెగ్యులర్ గా న్యూస్ పేపర్ పెడుతూ ఉన్నాను అనమాట. సో నాకు అది అంతగా నచ్చట్లేదు. సో దానికోసమని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను మీషోలో. సో ఇది వచ్చేసి నాకు 100 రూపీస్ పడిందండి ఆన్లైన్ లో. ఈ ప్యాకెట్స్ లో మనం పెన్స్ కానీ ఏమైనా కాయిన్స్ కానీ మనకు సడన్ గా దొరకవు కదా. ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా యూజ్ అయినప్పుడు కాయిన్స్ దొరకవు. సో ఇందులో వేసి పెట్టుకుంటే మనం ఆటోమేటిక్ గా తీసేసుకోవచ్చు అనమాట. పెన్స్ కానీ ఇంకా మనకి స్టేషనరీ ఐటమ్స్ కానీ రెగ్యులర్ గా యూజ్ చేసే ఐటమ్స్ కానీ మనము ఇందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 సెట్స్ ప్యాకెట్స్ లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాషింగ్ మిషన్ కవర్ అండి. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వచ్చిందనమాట. చూడండి, క్లాత్ కూడా చాలా బాగుందండి, రఫ్ గా. సో కాటన్ అయితే గుంజుతుంది కానీ ఇది కాటన్ కాదు కదా. మీకు అందరికీ తెలుసు కదా, నార్మల్ గా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ కలర్స్ తో తీసుకుంటున్నారు, మల్టీ కలర్స్ తో కూడా. అది నాకు సింపుల్ గా ఉండాలని నేను ఈ కలర్స్ లో తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి. హోల్స్ ఇచ్చారు. ఈ హోల్స్ లో నుండి ఒక సైడ్ వచ్చేసి ఇన్నర్ ప్లగ్ వెళ్తుంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఇన్లెట్ అవుతుంది. ఇన్లెట్ పైప్ పెడతాం కదా మనము, ట్యాప్ కి ఇన్లెట్ పైప్ పెడతాం కదా, అది వచ్చేసి దీంట్లో పెట్టాలి. కింద వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ సైడ్ కింద ఒకటి ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకు అవుట్ లైన్ పైప్ అండి. ఏ మాక్సిమం వాషింగ్ మిషన్లన్నీ సేమ్ ఇంచుమించు అవే సైజ్ లో ఉంటాయి. 7 kgs తీసుకున్నా, 8 kgs తీసుకున్నా ఇంచుమించు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ సైజెస్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. సో ఇది వచ్చేసి టాప్ లోడ్ అండి. మా వాషింగ్ మిషన్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. సో దానికోసమని నేను టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కవర్ తీసుకున్నాను. వాషింగ్ మిషన్ చుట్టూ డస్ట్ పడకుండా క్లీన్ గా నీట్ గా ఉంటుంది అనమాట. ఇదైతే మనం వాషబుల్ కాబట్టి వాష్ చేసుకొని మళ్ళీ 3 months అలా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో డస్ట్ పడితే దీనికే పడుతుంది కాబట్టి వాషింగ్ మిషన్ అనేది మనకు డస్ట్ పడకుండా ఉంటుంది. సో దానికోసమని నేను ఇది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నాకు 150 రూపీస్ పడిందండి. ఆన్లైన్ లో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి పౌచ్ అండి. స్నేమ్ తో ఉందండి చూడండి. ఎస్ నేమ్ తో ఉంది చూడండి. నా ఫేవరెట్ లెటర్ ఎస్ వచ్చేసి నాకు 100 రూపీస్ పడిందండి. పింక్ కలర్ లో చూడండి ఎంత బాగుందో. చాలా స్టాండర్డ్ గా ఉంది. మనం బెండ్ చేసినా బెండ్ అవుతుంది. ఒకవేళ బెండ్ కాకపోతే ఇది ఈజీగా పగిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నా మొబైల్ కి ఏ మోడల్ అయితే సెట్ అవుతుందో ఆ మోడల్ అనేది నేను అక్కడ టైప్ చేస్తే మీషోలో నాకు ఈ మోడల్ వచ్చిందండి. సో పింక్ కలర్ లో చాలా బాగుంది, అట్రాక్టివ్ గా. మీ నేమ్ తో ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ ని మీరు అక్కడ సెట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కిచెన్ కి సంబంధించిన ప్రోడక్ట్. నీట్ గా క్లీన్ చేయడానికి ఉంటుందండి, స్పాంజ్ టైప్ లో. నేను కూడా మొన్నటి వరకు క్లాత్ యూజ్ చేశాను. ఆ క్లాత్ యూజ్ చేయడం వల్ల చికాక్గా అనిపిస్తుంది, తొందరగా ఆరకపోవడం, దానికి మరకలన్నీ అంటడం, పసుపు గాని ఆయిల్ గాని మరకలు అంటడం. మనం అది ఉతికినా మళ్ళీ మనకి నీట్ గా రాదు. ఆయిల్ అంటిందంటే మనం ఎలా చేసినా పోదు. అందుకని ఇలాంటివి నేను మీషోలో సెట్ చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట. సో తను నాకు చెప్పింది అనమాట, క్లాత్ యూజ్ చేసుకుంటే ఇవి యూజ్ ఇవి నాకు సజెస్ట్ చేసింది అనమాట. నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. సో నాకు ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇవి వచ్చేసి నాకు 5 కలర్స్ వచ్చాయండి. పింక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ అని. ఆల్రెడీ నేను 2 కలర్స్ తీసేసాను. సో వాటిని నేను ఆల్రెడీ కిచెన్ లో యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను. ఇవి వచ్చేసి మనం ఇలా తుడిచేయగానే మళ్ళీ మనము వెంబడే సింక్ కింద ఇలా 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 హ్యాండ్ వాష్ చేసేసామంట ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుందండి. మనకు తొందరగా కూడా ఆరిపోతాయి ఇవి. మన కిచెన్ లో నీట్ గా కనిపించాలంటే క్లాత్ యూజ్ చేసుకుంటే ఇలాంటివి యూజ్ చేస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఇవి వచ్చేసి నాకు 100 రూపీస్ అలా పడింది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము. ఇది వచ్చేసి బనానా బాక్స్ అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో బనానా బాక్స్. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నాను. కిడ్స్ కోసం యూజ్ అవుతుందని. కిడ్స్ మనం లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు స్నాక్స్ పెడతాం కదా, స్నాక్స్ పెట్టకుండా నేను మోస్ట్లీ ఫ్రూట్స్ పెడతాను. నాకు పెట్టేటప్పుడు వాళ్ళు తినే టైంకి అది పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని బాక్స్ లో పెడితే ఎలా యూజ్ చేయాలంటే ఇది మనకు ఆపోజిట్ లో తిప్పాలన్నమాట. సో ఇది బాక్స్ మన బనానా కంటే మన బనానా ఎంత పెద్దగా ఉన్నా దాని తగ్గట్టు యూజ్ అవుతుందండి. చాలా పెద్దగా ఉంది, మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. నార్మల్ గా మన బనానాస్ క్రాసింగ్ లోనే ఉంటాయి కదా, స్ట్రైట్ కంటే క్రాసింగ్ లోనే ఉంటాయి కదా. స్ట్రైట్ అయితే ఇందులో పట్టదండి, కొంచెం క్రాస్గా ఉన్న ఇందులో పట్టేస్తుంది. ఈ బనానా ప్రోడక్ట్స్ వచ్చేసి 2 వచ్చాయండి నాకైతే 100 రూపీస్కి.
2 వచ్చాయి. ఇంకో బాక్స్ గ్రీన్ కలర్‌లో వచ్చింది. మా బాబు ఆల్రెడీ ఈ రోజు లంచ్ బాక్స్‌లో తీసుకొని నిన్న ఈవినింగ్ వచ్చిందనమాట ఈ ప్రోడక్ట్ ఇంటికి. సో, మా బాబు వెంటనే చూడగా బనానా నాకు ఈ బాక్స్‌లో పెట్టు అని గ్రీన్ కలర్ బాక్స్ తీసుకెళ్ళిపోయాడనమాట. బనానా డ్యామేజ్ అవ్వకుండా మనకు హోల్స్ కూడా ఇచ్చారు చూడండి. దీంట్లో నుంచి మనకు గాలి వెళ్ళి బనానా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకు కార్నర్‌లో పాయింట్ ఇచ్చారు. కార్నర్‌లో పాయింట్ ఇచ్చారుగా ఈ పాయింట్స్ ఇలా క్లోజ్ చేయాలి. మనం ఓపెన్ చేసేటప్పుడు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ సైడ్‌లో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది ఓపెన్ అయిపోతుందనమాట. ఇలా మనకు హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఒకవేళ అలా ఓపెన్ కాకపోతే ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండిల్ అనేది ఒకటి ఉంది. మీకు కనిపిస్తుందా? ఈ హ్యాండిల్ ఒకటి కనిపిస్తుందా మీకు? ఇది మనం ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు ఇది జస్ట్ గట్టిగా నొక్కాలి. ఇది గట్టిగా నొక్కితే బనానా అనేది ఇందులో ఉండిపోతుంది. బయటకు రాదు ఎట్టి పరిస్థితుల్లో. పిల్లలు కూడా యూజ్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అయితే కంపల్సరీ తీసుకోండి. బనానా మీరు స్నాక్స్‌లో పెట్టినట్లయితే మనం పీసెస్ కట్ చేసినా అది డ్యామేజ్ అవుతుంది. కుళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట స్నాక్స్. సో, ఇదైతే బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లగ్స్ అనమాట. ఈ ప్లగ్స్ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చూడండి, ఇవి చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు చూస్తూ ఉండగానే మనకు కొంచెం లేచి నిలబడే స్టేజ్కి వచ్చినప్పుడు కంపల్సరీ బెడ్ ఎక్కడమో లేకపోతే చైర్స్ వేసుకొని వెళ్ళి స్విచ్ బోర్డు ఆన్ చేయడం, స్విచ్ వేయడం అలా చేస్తుంటారు. సో, అలాంటప్పుడు షాక్ తగిలే అవకాశం ఉంటుందన్నమాట. సో, దానికోసం అని నేను వెంటనే మీషోలో చూసాను. మా పాప ఇప్పుడు 1 year అయిపోయింది. సో, తను ఇప్పుడు నిలబడి స్విచ్లు వేయడం అలా జరుగుతుందనమాట. సో, అని మీషోలో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ప్లగ్స్ కనబడ్డాయి అనమాట. బేబీ సేఫ్టీ ప్లగ్స్, బేబీ సేఫ్టీ స్విచ్ బోర్డు ప్లగ్స్ అండి. సో, ఈ ప్లగ్స్ వచ్చేసి మనకు అన్ని రేంజెస్ అన్ని సైజులో ఉంటాయండి. పెద్ద సైజ్ వచ్చేసి పెద్ద ప్లగ్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం అని ఒక 2 ఇచ్చారు. మిగతావన్నీ ఇవి చిన్న సైజ్ అండి. చిన్న సైజులో ఉంటాయి. నార్మల్ స్విచ్ బోర్డుకి వచ్చేస్తాయండి ఇవి. సో, ఇవి వచ్చేసి పెద్దవి 2 వచ్చాయి. ఇవి 8 వచ్చాయి అనమాట. స్విచ్ ఆన్ చేసిన షాక్ తగలకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తున్నాయి. టెన్షన్ పడకుండా ఉందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు అయితే చాలా టెన్షన్ పడేదాన్ని. మనము వాళ్ళు ఊకే ప్లగ్స్ నొక్కుతాం ప్రెస్ చేస్తామని సరదాగా ఆడుతుంటారు. కానీ ఆ టైంలో మనం నెగ్లెక్ట్ చేస్తే కంపల్సరీ షాక్ కొట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందని ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి నేను పెట్టలేదు. అందుకని ఇవి మిగిలిపోయాయి అనమాట. మిగతావని నేను ప్లగ్స్ పెట్టడం జరిగింది. సో, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ ఇవి యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్స్కు సంబంధించింది కాబట్టి ఇవి స్విచ్ ఆన్ చేసినా కూడా షాక్ తగలకుండా ఉంటుందన్నమాట. ఇవి ప్రొటెక్ట్ చేస్తుంది. వచ్చేసి ఇది నా కోసం తీసుకున్నాను అనమాట. మొబైల్ స్టాండ్ అండి. ఈ మొబైల్ స్టాండ్ వచ్చేసి మనము ఫర్నిచర్కి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్కి కానీ, టేబుల్కి కానీ ఫర్నిచర్కి ఎక్కడైనా ఇది యూజ్ చేసి మనం కెమెరా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ప్లగ్ ఉంటుంది. ఈ ప్లగ్ వచ్చేసి మనకి ఇలా టేబుల్కి పెట్టాలన్నమాట. చాలా టైట్గా ఉంటుంది. ఇది అంత ఈజీగా జారిపోదన్నమాట. చాలా టైట్గా ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ దీన్ని ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడే చాలా టైట్గా పట్టుకుంటుంది ఇది. సో, జారిపోయే అవకాశం అనేది ఉండదన్నమాట. ఇది వచ్చేసి మనం టేబుల్కి పెట్టాలి. ఇది వచ్చేసి అటు ఇటు ఎటు మల్టిపుల్గా ఎటు అయినా బెండ్ అవుతుంది అనమాట. ఇది మనం ఎన్ని రకాలుగానే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనం మొబైల్ పెట్టే ప్లేస్ అనమాట. మొబైల్ పెట్టే ప్లేస్లో ఇది యూజ్ చేయాలి. ఇందులో వచ్చేసి మనం మొబైల్ ఇన్సర్ట్ చేసి ఇలా ప్లగ్ పెట్టేస్తే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది మనకు టేబుల్కి పెట్టాం కదా. టేబుల్ పెట్టినప్పుడు ఇలా మనం డైరెక్ట్ మనకి ఎలా అయితే యూజ్ అవుతుందో, ఏదన్నా రాయడం కానీ చదవడం కానీ ఇలా చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా పెయింటింగ్ వేయడం కానీ ముగ్గులు వేయడం కానీ అలా చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే టేబుల్కి పెట్టి మనం ఇలా బెండ్ చేస్తే మొబైల్ అనేది ఇక్కడ పెట్టేసిన తర్వాత కింద చూపిస్తుంది అనమాట. మన మొబైల్ మనం ఏం రాస్తున్నాము, ఏమి డ్రాయింగ్ వేస్తున్నాము ఏంటి అనేది మొత్తం తీస్తుంది అనమాట. షేక్ అయ్యే అవకాశం కూడా ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేసి చెప్తున్నాను. సో, ఇది వచ్చేసి నాకు ఆన్లైన్లో 200 పడిందండి. బ్లాగ్స్ తీయాలనుకున్నా, లేకపోతే పెయింటింగ్, డ్రాయింగ్, ఇలా రంగోలీ వేయాలనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఏదైనా వీడియోలో మీరు చూపించాలనుకుని మీరు కనిపించకుండా మీ వీడియోలో మీరు ఏం చూపిస్తున్నారో అదే కనిపించాలనుకున్నప్పుడు టేబుల్కి ఇలా హ్యాండిల్ చేసేసి మీరు ఇలా మొబైల్ హోల్డర్లో మొబైల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టేస్తే మీకు వీడియో అనేది చాలా క్లారిటీగా వస్తుందని. మీరు ఊకే స్టాండ్ పట్టుకొని ఇలా పట్టుకుంటే షేక్ అవుతుంది కదా. సో, ఇది టేబుల్కి పెట్టేస్తే చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో, నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. సో, మీకు కూడా కావాలంటే తప్పకుండా తీసుకోండి. లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ కవర్స్ అండి. ఇది జిప్ టైప్ ఉంటుందండి. ఇది మల్టీ కలర్స్లో కూడా మనకు మీషోలో అవైలబుల్గా ఉంది. నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాను. ఇందులో మనము 3 sides జిప్ ఉంటుంది. 1 side మనకు
పేపర్ ఉంటుందండి. ఈ పేపర్ నుంచి మనం ఏం ప్రోడక్ట్స్ ఇందులో ఏం ఐటమ్స్ ఇందులో పెట్టాము అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక ఒక బ్యాగ్ స్వెటర్స్కి, ఒక బ్యాగ్ బెడ్షీట్స్కి, ఒక బ్యాగ్ మనం యూజ్ చేయని క్లాత్స్కి, ఒక బ్యాగ్ శారీస్కి, అలా పట్టు శారీస్ కోసం అలా తీసుకున్నాను అనమాట అండి. 170 రూపీస్కి 5 వచ్చండి. ఆల్రెడీ 3 యూజ్ చేశాను. ఇవి మాత్రమే బయట పెట్టాను మీకు చూద్దామని. ఎక్స్ట్రా సేఫ్టీగా ఎక్స్ట్రా జిప్ కూడా వస్తుంది అనమాట. ఒక దాంతో ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో మనకి ఇలా మిర్రర్ టైప్ ఉండడం వల్ల, కవర్ టైప్ ఉండడం వల్ల మనం ప్రోడక్ట్ మనం అన్ని వెతుక్కోకుండా, ఓపెన్ చేసి చూడకుండా ఏ వస్తువులు ఎందులో పెట్టాము అనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సెల్ఫ్స్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నేను చూపించిన వీడియోలో ఏవైతే మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు కూడా ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావలసిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో బాయ్ ఫ్రెండ్స్.